తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ జీవో 7 రద్దు చేస్తూ కొత్త నిబంధనలతో జీవో 8 ను జారీ చేసింది. 2026-2027 ఇదే సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 4 విడతలుగా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయనుంది. జమ అయిన నగదును వారం రోజుల్లో విద్యార్థుల కాలేజీలకు చెల్లించాలని నిబంధనను పెట్టింది. గడువులోగా విద్యార్థులు కాలేజీలకు ఫీజును చెల్లించకపోతే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ను రికవరీ చేయనుంది. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి అందిస్తారు. వాసుదేవ్ రెడ్డి, మరి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ విషయంలో ఎలాంటి నిబంధనలు పెట్టింది? ఇటీవల కాలంలో కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి జీవో నెంబర్ 7 ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కూడా తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో 2 జీవోలను తీసుకొచ్చింది. జీవో 8, జీవో 9 తీసుకొస్తూ కూడా ఫీజుల మంజూరు విషయంలో కూడా కొత్త విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఏడాది మొత్తం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. ముందుగా దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఫీజు మంజూరు చేసేటువంటి అంశానికి సంబంధించి కూడా ప్రియారిటీ ఇవ్వబోతుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఇక జీవో 7 ను రద్దు చేసినటువంటి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో కూడా జీవో 8, 9 ను తీసుకురావడం జరిగింది. ఒకేసారి ఏడాది బోధన ఫీజులు చెల్లింపుతో పాటు టీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ స్టూడెంట్ కి అకౌంట్ లోకి నేరుగా డబ్బులు జమ చేసే అంశానికి సంబంధించి వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేయబోతోంది. ఇక వారం రోజుల్లో కళాశాలకు ఫీజులు చెల్లించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఈ గడువులోగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఎవరైతే వారం రోజుల్లో చెల్లించలేదో వాటిని అవసరమైతే రికవరీ చేసే అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పేర్కొనడం జరిగింది. అంటే కొత్త విద్యార్థులకు ఆటోమేటిక్ గా ఈ రెన్యువల్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా రెన్యువల్ అయ్యేటువంటి సదుపాయం కూడా కల్పించింది. మొత్తం 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ యొక్క అర్హత ఉంటుంది. ఎవరైతే 2 లక్షల ఆదాయానికి లోపుగా ఉన్నటువంటి ఆదాయం ఉన్న విద్యార్థులు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం. ఈ పాస్ పోర్టల్లో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక దరఖాస్తుల కాల పరిమితి ఆధారంగా ఫీజుల విడుదల కూడా షెడ్యూల్ ప్రకారం కూడా ఉండడం జరుగుతుంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎవరైనా అప్లై చేస్తే సొమ్ము పొందినప్పటికీ కూడా వాటిని రికవరీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అయితే ఇక బోధన ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించినటువంటి సోషల్ ఆడిట్ కూడా ఇకపై జరగబోతోంది. అంటే పూర్తిగా కూడా ఈ విద్యార్థులు ఎవరైతే అర్హులైన వారికి మాత్రమే ఇక ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా ఈ నూతన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మొత్తానికి జీవో 8, 9 సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఇకపై కొత్తగా ఎవరు కూడా కేవలం ఏదైతే అకాడమిక్ ఇయర్ ప్రారంభంగా కాకుండా ఏడాది మొత్తం కూడా విద్యార్థులు అప్లై చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. మొత్తానికి ఈ పాస్పోర్ట్ల ద్వారా కూడా హాజరు వివరాలు, మరోపక్క ఎవరైతే విద్యార్థుల అటెండెన్స్ సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఆధారిత హాజరు విధానాన్ని తప్పనిసరి చేయాలని కూడా ఒక నిబంధన పెట్టింది. ఇక ఈ పాస్పోర్ట్ల ద్వారా కూడా హాజరు వివరాలను ఎప్పటికప్పుడు నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేసింది. ఇది మొత్తం మీద తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్ విషయంలో కొత్త నిబంధనలు. రైట్, థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి.